మనకంట అండ్ నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇండియా జాబ్స్ ఫేర్. ఇక్కడ చూడండి మనకి బీఎస్ఎఫ్ నుంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అండ్ ఏ నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో చూద్దాం. అంతేకాకుండా ఏజ్ లిమిట్ అండ్ మిగతా డీటెయిల్స్ కూడా మీకు నోటిఫికేషన్లో ఏ విధంగా ఇచ్చారో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి మనకి చూపిస్తానండి. అండ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీకు వీడియో లాస్ట్లో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకైతే ఏ జాబ్ అంటే మీకు అప్డేట్స్ కావాలో ఆ జాబ్ గురించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం వల్ల మీకైతే నేను అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. చూడండి మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్ బీఎస్ఎఫ్. ఇక్కడ నుంచి మనకి బీఎస్ఎఫ్ నుంచి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చని మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. అంతేకాకుండా తెలంగాణ స్టేట్ అండ్ ఏపీ స్టేట్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ పోస్ట్ డేట్ వచ్చేసి 13/3/2024 అయితే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ హ్యాస్ పబ్లిష్డ్ ఏ నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ఎయిర్ క్రాఫ్ట్ మెషినిస్ట్ మెకానిక్ ఏఎస్ఐ అండ్ అసిస్టెంట్ రేడియో మెకానిక్ కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ప్లంబర్ and other vacancies. Those candidates who are interested in the vacancy details and complete all eligibility criteria can read the notification apply online. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి బీఎస్ఎఫ్ నుంచి అయితే చాలా రకాల నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఎవరికైతే ఈ నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ ఉంటుందో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వారైతే నోటిఫికేషన్ అనేది ఒకసారి పూర్తిగా చదివి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మీరు అప్లై చేసుకుని అయితే క్లియర్గా చెప్తున్నారు. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఫ్రీ పేమెంట్. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 9/3/2024 అయితే మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 8/4/2024. ఇది వచ్చేసి మనకి డేట్స్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్. అండ్ చూడండి మనకి క్వాలిఫికేషన్ పట్ల చూసుకున్నట్లయితే ఎయిర్ క్రాఫ్ట్ మెకానిక్ వచ్చేసి మనకి టోటల్ వేకెన్సీ 8 రిలీజ్ అయ్యాయి. దీంట్లో క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా రిలవెంట్ ట్రేడ్స్. ఎవరైతే దీనికి రిలవెంట్ ట్రేడ్స్ అనేది మీకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు, అది కూడా మీకు చూపిస్తాను. దీంట్లో వచ్చేసి ఏజ్ లిమిట్ 18 నుంచి 28 సంవత్సరాల లోపు అయితే ఉండాలని అయితే క్లియర్గా ఇచ్చారండి. అండ్ మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. చూడండి మనకి అసిస్టెంట్ రేడియో మెకానిక్, దీనికి వచ్చేసి 11 వేకెన్సీ. అండ్ దీనికి రిలవెంట్ ట్రేడ్ వచ్చేసి మెకానికల్లో మీరు రిలవెంట్ ట్రేడ్ ఏదైనా సరే కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. దీనికి కూడా ఏజ్ లిమిట్ 18 నుంచి 28 సంవత్సరాల వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే 10th బేస్డ్ జాబ్ కావాలనుకుంటున్నారో ఇక్కడ చూడండి మనకి కానిస్టేబుల్ వేకెన్సీ 10th బేస్డ్ జాబ్ అండి. 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు వితౌట్ ఏజ్ రిలాక్సేషన్. ఏజ్ రిలాక్సేషన్ మీన్స్ మీకు ఎవరైతే ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 సంవత్సరాలు అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 సంవత్సరాలు, ఈ విధంగా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందండి. అండ్ దాని ప్రకారం మీరైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ మనకి ఇన్స్పెక్టర్ చూస్తున్నట్లయితే మొత్తం టోటల్ వేకెన్సీ 11 అయితే రిలీజ్ చేశారు. దీనికి వచ్చేసి మీరు 18 నుంచి 30 సంవత్సరాల లోపు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ 18 కాదండి, 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు మనకంట. అండ్ నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇండియా జాబ్స్ ఫేర్. ఇక్కడ చూడండి మనకి బీఎస్ఎఫ్ నుంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అండ్ ఏ నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో చూద్దాం. అంతేకాకుండా ఏజ్ లిమిట్ అండ్ మిగతా డీటెయిల్స్ కూడా మీకు నోటిఫికేషన్లో ఏ విధంగా ఇచ్చారో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి మనకి చూపిస్తానండి. అండ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీకు వీడియో లాస్ట్లో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకైతే ఏ జాబ్ అంటే మీకు అప్డేట్స్ కావాలో ఆ జాబ్ గురించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం వల్ల మీకైతే నేను అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. చూడండి మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్ బీఎస్ఎఫ్. ఇక్కడ నుంచి మనకి బీఎస్ఎఫ్ నుంచి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చని మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. అంతేకాకుండా తెలంగాణ స్టేట్ అండ్ ఏపీ స్టేట్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ పోస్ట్ డేట్ వచ్చేసి 13/3/2024 అయితే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ హ్యాస్ పబ్లిష్డ్ ఏ నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ఎయిర్ క్రాఫ్ట్ మెషినిస్ట్ మెకానిక్ ఏఎస్ఐ అండ్ అసిస్టెంట్ రేడియో మెకానిక్ కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ప్లంబర్ and other vacancies. Those candidates who are interested in the vacancy details and complete all eligibility criteria can read the notification apply online. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి బీఎస్ఎఫ్ నుంచి అయితే చాలా రకాల నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఎవరికైతే ఈ నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ ఉంటుందో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వారైతే నోటిఫికేషన్ అనేది ఒకసారి పూర్తిగా చదివి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మీరు అప్లై చేసుకుని అయితే క్లియర్గా చెప్తున్నారు. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఫ్రీ పేమెంట్. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 9/3/2024 అయితే మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 8/4/2024. ఇది వచ్చేసి మనకి డేట్స్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్. అండ్ చూడండి మనకి క్వాలిఫికేషన్ పట్ల చూసుకున్నట్లయితే
ఎయిర్క్రాఫ్ట్ మెకానిక్ వచ్చేసి మనకి టోటల్ వేకెన్సీ 8 రిలీజ్ అయ్యాయి. దీంట్లో క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా రిలవెంట్ ట్రేడ్స్. ఎవరైతే దీనికి రిలవెంట్ ట్రేడ్స్ అనేది మీకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు, అది కూడా మీకు చూపిస్తాను. దీంట్లో వచ్చేసి ఏజ్ లిమిట్ 18 నుంచి 28 సంవత్సరాల లోపు అయితే ఉండాలైతే క్లియర్గా ఇచ్చారండి. అండ్ మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. చూడండి, మనకి అసిస్టెంట్ రేడియో మెకానిక్ దీనికి వచ్చేసి 11 వేకెన్సీ. అండ్ దీనికి రిలవెంట్ ట్రేడ్ వచ్చేసి మెకానికల్లో మీరు రిలవెంట్ ట్రేడ్ ఏదైనా సరే కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. దీనికి కూడా ఏజ్ లిమిట్ 18 నుంచి 28 సంవత్సరాల వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే 10th బేస్డ్ జాబ్ కావాలనుకుంటున్నారో ఇక్కడ చూడండి, మనకి కానిస్టేబుల్ వేకెన్సీ 10th బేస్డ్ జాబ్ అండి. 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు వితౌట్ ఏజ్ రిలాక్సేషన్. ఏజ్ రిలాక్సేషన్ మీన్స్ మీకు ఎవరైతే ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 సంవత్సరాలు అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 సంవత్సరాలు, ఈ విధంగా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందండి. అండ్ దాని ప్రకారం మీరైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ మనకి ఇన్స్పెక్టర్ చూస్తున్నట్లయితే మొత్తం టోటల్ వేకెన్సీ 11 అయితే రిలీజ్ చేశారు. దీనికి వచ్చేసి మీరు 18 నుంచి 30 సంవత్సరాల లోపు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ 18 కాదండి, 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు అయితే మీరు ఖచ్చితంగా ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. అండ్ సబ్ ఇన్స్పెక్టర్ జూనియర్ ఇంజనీర్ కూడా మనకి డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీద కూడా వేకెన్సీ రిలీజ్ చేశారండి. నెక్స్ట్ చూడండి, మనకి బీఎస్ఎఫ్ ఇంజనీరింగ్ గ్రూప్, మనకి ఇంజనీరింగ్ రిలేటెడ్ ఎవరు ఉంటారు